వెల్కమ్ టు ఏబీపీ దేశం. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా విశాఖలో ఫోటో జర్నలిస్టులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏపీ అలాగే విశాఖలో సంబంధించిన అనేక అంశాలను కీలకంగా తీసుకొని ఏపీలో జరిగినటువంటి పలు ఈవెంట్స్ను తీసిన ఫోటోలన్నీ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. సో ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూసేందుకు నగరవాసులతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు చాలా రకాల వినూత్నమైన ఫోటోలన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇది ఒక స్ట్రోమ్ అన్నమాట. అంటే లైట్నింగ్ ఏదైతే ఉరుము మెరుపు వచ్చే స్థితి, అంటే ఇటువంటి ఫోటో తీయాలంటే చాలా కష్టం, చాలా టైం టేకింగ్ తో కూడుకున్న పని. ఎందుకంటే దీనికోసం చాలా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కానీ ఇటువంటి ఫోటో అనేది లభించదు. అలాగే ఇది చూడొచ్చు, ఆకలితో అంటే దాహంతో ఉన్నటువంటి ఒక మంకీ తన బిడ్డని పాలిస్తూ వాటర్ తాగుతున్న దృశ్యం. ఇటువంటి దృశ్యాలు చాలా రేర్గా దొరుకుతుంటాయి. అలాగే ఐఎఫ్ఆర్లో జరిగినటువంటి హెలికాప్టర్ విన్యాసాలు, అలాగే రీసెంట్గా విశాఖలో జరిగినటువంటి ఈ మోటార్ స్పోర్ట్స్ సంబంధించిన విన్యాసాలు. సో ఈ ఫోటో జర్నలిస్టులంతా ఈ విశాఖ నగరం అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగిన వాళ్ళ ఈవెంట్లను కవర్ చేస్తూ అందులో అద్భుతమైన పిక్చర్స్ని ఇక్కడ ఫొటోస్ రూపంలో పెట్టారు. సో ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా వచ్చారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. This is the first time I'm visiting this place. This is the place where I saw and I came to know about the early humans, the old inscriptions and the old coins about our India. And I also saw so many activities which people also participated from Visakhapatnam that are portrayed here. And I also came to know about the Trishulams, which I have not yet visited. So I saw many here, and I also saw how the early humans. And I also came to know about the guns, ships, which old rulers used. Yeah, I saw also about the photographies, paintings of the old people, and how the soldiers of in the olden era they have done, and how they are participated in the wars, and what are the things they used in the wars. I also came to know about all things. మనతో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి చెప్తాం. చెప్పండి, ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజుల పాటు ఏర్పాటు చేశారు? మొత్తం అంటే ఏ అంశాలను ముఖ్యంగా పరిగణలోకి? ఈ ఎగ్జిబిషన్ని 18-19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రతి సంవత్సరం విశాఖ మ్యూజియంలో జీవీఎంసీ సహకారంతో మా 26 మంది ఫోటోగ్రాఫర్లను కలిసి అన్ని G20, క్రికెట్, నేచరు, వివిధ ఫెస్టివల్స్ ఇవన్నీ కలిపి మేము 211 ఫొటోస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశాము. దీంట్లో మా ఫోటోగ్రాఫర్స్ 8 మందికి నేషనల్ అవార్డ్స్ కూడా రావటం మేము చాలా గర్విస్తున్నాం. ఇది ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియం యొక్క విశేషాలు.